నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీ నినాదం ఒప్పుకుంది. అయితే వైసీపీ బీసీ అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎంపీ పుట్టారెనికను ఎమ్మిగనూరు అభ్యర్థిగా ప్రకటించారు. ప్రకటించిన రోజు నుంచి మొత్తం నియోజకవర్గంలో కలియెదురుతున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టారెనిక. చెప్పండి మేడం, నియోజకవర్గంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, పబ్లిక్లో ఎలా? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎక్కడి పోయినా కూడా ప్రజలు చాలా హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక ఎంపీగా నేను ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ చేశాను కాబట్టి ఇది నాకు కొత్త ప్రాంతం కాదు కాబట్టి ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న లీడర్స్ కానివ్వండి, వాళ్ళందరూ నా సర్వీస్ కూడా చూశారు. ఒక ఎంపీగా నేను ఎలా చేశాను అది. ఇప్పుడు నన్ను ఒక ఎమ్మెల్యేగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. కేవలం ఒక చేనేత సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చూసే ఇక్కడ పంపించారు. మరి దీనివల్ల గెలిచేటువంటి పరిస్థితి లేదు అంటే మిగతా సామాజిక వర్గం వాళ్ళకి అవసరం లేదా అనేటువంటిది పబ్లిక్ నుంచి కొంతమంది రాజకీయ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? నేను ఒకటే అంటాను, ఇప్పుడు ఏదైతే జగనన్న సామాజిక న్యాయం కింద అందరికీ అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నారు. సామాజిక వర్గం ఉంది కదా అనే కాదు, నాకు ఇట్స్ లైక్ ఒక సోషల్ ఈక్వేషన్, ఒక జస్టిఫికేషన్. ఒక బీసీలకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలి, మహిళలకి కూడా రాజ్యాధికారం కావాలి, వాళ్ళు కూడా సర్వీస్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి వైఎస్ఆర్సీపీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి నేను ఐఎమ్ నాట్ అంటే నేను మాట్లాడకూడదు, కానీ నేను ఇప్పుడు మీరెంత డీటెయిల్డ్గా అడుగుతున్నందుకు నేను చెప్పాల్సి వస్తుంది. ఓసీగా ఉన్న వారికి ఓన్లీ ఓసీ ఓట్స్తోనే సరిపోతుందా, వాళ్ళకి మిగతా కులాల ఓట్లు అక్కర్లేదా అని నేను కూడా ప్రశ్నించవచ్చు. కానీ నేను అలా అడగను. బికాజ్ నాకు సామాజిక స్పృహ అనేది నాకు ఉంది. బికాజ్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు. ఎవరైనా సరే ఒక లీడర్గా ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళు ప్రజలందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన దేశంలో మన ఎంటైర్ దేశంలో కూడా మన సెక్యులర్ దేశం, మన దగ్గర డిఫరెంట్ ప్రాంతాలలో డిఫరెంట్ భాషలు మాట్లాడతాం రాష్ట్రాలలో. అలాంటిది మనం ఒక ఫెడరల్ సిస్టమ్ ఒకటి చేసుకొని మనం డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా అని వాళ్ళు వీళ్ళే అవ్వాలి వాళ్ళే అవ్వాలని ఎక్కడ లేదు. ద సేమ్ వే మనకి మన రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కుని ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఐ కాంట్ రియలీ సే. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండి కూడా అలాంటి మాట్లాడుతున్నారంటే దానికి నేను ఏ విధంగా కూడా మాట్లాడలేను. ఇంకా నేనే వాళ్ళకి చెప్పలేను, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నారు. కానీ గుణగణ మండలంలో ఒక మైనార్టీ మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా గండు కంటే ముందు జగన్ వస్తాడన్న జగన్ ఇప్పటివరకు కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి ఉందని మీ ప్రత్యర్థి పార్టీ విమర్శిస్తుంది. మీరేమంటారు? అది ఓన్లీ విమర్శలు. ఎందుకు మాట్లాడలేదు? అందరూ కూడా మాట్లాడారు. ఎవ్రీబడి ఈజ్ గివెన్. నా వరకు వచ్చినప్పుడు కూడా నా వంతుగా నేను కూడా ఇక్కడ లోకల్గా కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. నా నోటీస్కి వచ్చినప్పుడు ప్రతిదినూ మనం పబ్లిక్గా ఇదే కాదు, నేను ఒక ఎక్స్ ఎంపీగా ఉండి కూడా నేను ఆ ఇష్యూ కోసం నేను లోకల్ పోలీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మా పార్టీ తరఫున నుంచి కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. ఇది ఏంటంటే పొలిటికల్గా జస్ట్ ఓన్లీ బ్లేమ్ చేయాలనేసి ఏదో ఒకటి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదండి. ఎవరైనా మాట్లాడినా కూడా నేను వాటిని ఇగ్నోర్ చేస్తాను. అంటే బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చారు, కానీ బీవీ అంటేనే బీసీ అనేటువంటి నినాదం ఉంది. ఇక్కడ అభివృద్ధి జరిగింది మా హయాంలోనే, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదనేది మీ ప్రత్యర్థి విమర్శలు. మీరేమంటారు? బీసీ అనేది కాదండి. ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారో బీసీలకు న్యాయం ఎక్కడ జరిగిందో చూపించమని చెప్పండి. అంటే ఐ అగ్రీ, వాళ్ళ ఫాదర్ చేసి ఉంటారు, బీవీ మోహన్ రెడ్డి గారు చేశారు, ఐ అగ్రీ. బట్ మిగతా తర్వాత ఎవరు ఏం చేయలేదు అనే దానికి అర్థం లేదు. ఇంత డెవలప్మెంట్ అయ్యింది అంటే కూడా తర్వాత వచ్చిన నాయకులు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెన్న కేశవరెడ్డి గారు, ఆయన చేశారు చాలా సేవ. ఓకే, ఆయన కూడా చాలా డెవలప్మెంట్ చేశారు ఇక్కడ. సో ఇట్స్ లైక్ పార్టీలకు ఎప్పుడైతే ఎవరికైతే అవకాశం పబ్లిక్ మనకు కనిపిస్తారో ఒక వ్యక్తికి, వాళ్ళు చేయాల్సిన ధర్మం ఉంది. కొందరు చేయకుండా టైంపాస్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, అలా ఉండి వెళ్ళిపోయారు కూడా. నేను ఎవరి గురించి కూడా మాట్లాడను, నాకు విమర్శలు చేయడం ఇష్టం ఉండదు. కాకపోతే అవకాశం ఎవరికైతే వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత
ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిగా ఎవరైతే ఎప్పుడైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎలెక్టెడ్ అవుతారో వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది, చేయాల్సిన ధర్మం కూడా ఉంటుంది, వాళ్ళు చేయాలి. అంటే బుట్టా రేణుక నాన్ లోకల్ ఈరోజు పోటీ ఎన్నికల కోసమే వచ్చారు, ఎన్నికలు అయిపోతే వెళ్ళిపోతారనేటువంటి విమర్శలు ఉన్నాయి. మీరేమంటారు? ఇది చాలా ఫన్నీగా ఉంది, వినడానికే చాలా ఇదిగా ఉంది. నేను 2014లో ఎంపీగా వచ్చి ఇక్కడ నేను ఎంపీగా చేశాను. ఈ కాన్స్టిట్యుయెన్సీలో యాజ్ ఎ ఎంపీగా నేను చేశాను. అన్ని 7 నియోజకవర్గాలలో ఒక ఎంపీగా చేసిన తర్వాత ఎవరో అంటున్నారు అంటే మీరు ఈ ప్రశ్న అడగడం కూడా దానికి ఐ డోంట్ థింక్ ఇదే అర్థం కాదు. ఎవరో అడిగితే మేము అడిగే వాళ్ళం కాదు, కానీ మీ ప్రత్యర్థి బీబీ జయనాగేశ్వర రెడ్డి పోటీలో ఎవరైతే ఉన్నారో అతనే విమర్శించేటువంటి కామెంట్ చేసినటువంటి కామెంట్ ఇది, అందుకోసం అడిగాను. ఇది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి అడిగారు అంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యపోతున్నాను. నేను ఒక ఇండియన్, నేను ఒక రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో నేను ఒక మా పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళమే, కానీ మా రూట్స్ అనేవి కర్నూలు నుంచే ఉన్నాయి. మా పేరెంట్స్ ఫ్రమ్ వెల్దుర్తి, పుల్లగుమ్మి, మా నాన్న, మా అమ్మ పత్తికొండ, నేను పుట్టింది పత్తికొండ. నేను నాన్ లోకల్ ఎలా అవుతాను? అంటే ఊరికి అక్కడ ఉన్న వాళ్ళ చాలామంది మరి వేరే ఊళ్ళ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగారు అన్నదానికి గ్యారంటీలు ఏముంటాయి? మనం ఒక ఇండియన్గా మనం ఆలోచించాలి. మన దేశం అనేది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి ఆ హక్కు ఉంది. మనం ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. యాజ్ ఎంపీగా నేను ఇక్కడి నుంచి ఏ రాష్ట్రంలోనైనా కంటెస్ట్ చేయొచ్చు. మనకి రాజ్యాంగ ఆ హక్కు కనిపించింది. నేను పత్తికొండ వాసిని అయినా కూడా, అంటే పత్తికొండలో పుట్టినా కూడా నేను ఎమ్మిగనూరులో అన్నా చేయొచ్చు, కర్నూలులో అన్నా చేయొచ్చు, ఇంకా ఎక్కడైనా చేయొచ్చు. నా రాష్ట్రంలో నేను ఎక్కడైనా పోటీ చేయొచ్చు. లోకల్ అండ్ నాన్ లోకల్ అనే దానికి అర్థం లేదండి దీనికి. అంటే భారతదేశంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది భారత రాజ్యాంగం అనేది మీ భావన? ఎగ్జాక్ట్లీ, మన రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇప్పుడు నేను వెళ్ళి వేరే దేశంలో చేయలేను కదా. వేరే దేశం వెళ్తే నేను నాన్ లోకల్ అయిపోతాను. నేను ఇక్కడ పుట్టాను, నాకు ఇక్కడ హక్కు ఉంది. ఇది నా దేశం, నా రాష్ట్రం, నా ప్లేస్ ఇది, నేను పుట్టిన ప్లేస్ ఇది, నా రాష్ట్రం ఇది. నేను నాన్ లోకల్ ఎలా అవుతాను? సో ఫైనల్గా మీ విమర్శకులకి, ఈ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచు? పక్కా ఇక్కడే నేను 2014లో యాజ్ ఎ ఎంపీగా నేను ఇక్కడ చేశాను. వాళ్ళు నా సర్వీస్ చూశారు, నన్ను అప్రిషియేట్ చేశారు. నా పైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తానన్న నమ్మకం ఉంది, నేను వాళ్ళకి న్యాయం చేస్తానన్న ఆ నమ్మకమే నా కాన్ఫిడెన్స్. నేను తప్పకుండా ఇక్కడ పోటీ చేస్తున్నాను. వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత నేను వాళ్ళకి ఎలా సర్వీస్ చేస్తానో అప్పుడు మాట్లాడమని చెప్తాను. రైట్. బుట్టా రేణుక ఒకటి చెప్తున్నారు, నేను పక్కా లోకల్, తప్పనిసరిగా ఇక్కడే పోటీ చేస్తా, ఇక్కడే గెలుస్తా, ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా అంటున్నారు. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ నాటికరణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.